గొప్ప దేవుడా, నీ మహా కనికరాన్ని బట్టి వందనాలు నాయన. ఈ ఉదయకాలపు ఈ కూటంలో ఇప్పటి వరకు నీ సన్నిధిలో తోడు ఉంచినందుకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ మహా కనికరాన్ని బట్టి మేము ఇలా ఉండగలిగాం ప్రభా. మా జీవితాల్లో నీ సన్నిధిని మా తోడు ఉంచాం. ఇప్పటి వరకు మేము ఏమై ఉన్నామో అది నీ దయబట్టి అయి ఉన్నాం. ఏదన్నా మంచి జరిగిందంటే మా ఎడల అది కేవలం నీ కృపను బట్టి నీరుండబట్టి జరిగింది. ఏదైనా చెడు ఉందంటే అది కేవలం మా స్వబుద్ధిని బట్టి నాయన, నా తిరుగుబాటు స్వభావాన్ని బట్టి కేవలం నన్ను బట్టే నీ నామానికి అవమానం జరిగిందయ్యా ప్రభా. ఒక్కసారి ఈ వాక్యం వెలుగులో మా స్థితిని మాకు అర్థం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం చూస్తున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను. 5వ మాట నేను చదువుతాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికించుము. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. త్రోవలు ఆటంకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సరళము. కొన్ని సందర్భాల్లో మనకి ఎలా అనిపించిందంటే, ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించలేమా అన్నట్టు అనిపించింది. ఎవరికైనా అనిపించింది జీవితంలో. కొన్నిసార్లు బాగానే ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలు ప్రతి మనిషికి ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఉండేది. అంటే ఇంకా ఈ రోజులు ముగిస్తేనే బాగుండిద్దామో, అయితే ఇంకా నాకు ముందు కొనసాగించలేనేమో, లేకపోతే కొంతమంది మన భాషలో ఏమని చెబుతారంటే, నాకు ఇంకేం దారి కనబడతలేదండి, అంత అయోమయంగా ఉంది, అంధకారంగా ఉంది అని చెప్పి, ముందు చూస్తే పరిస్థితి ఎలా ఉంది, వెనక చూస్తే ఎలా ఉంది అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు లోకానుసారంగా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికి కూడా, నీ మార్గం ఎలా ఉన్నప్పటికి కూడా ఆయన సరళం చేస్తాడు. ఎవరు సరళం చేస్తా అంటే వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటుని చేస్తాడు. వెళ్ళడానికి ఏం చేస్తాడు దేవుడు? మార్గాన్ని సరళము చేస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా దైవజనులు అబ్రహాం గారు ఇప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఆయన అనుభవం ద్వారా ప్రతికూలమైన సందర్భం మీకు ఎదురైనప్పుడు, ఎర్ర సముద్రం లాంటి సమస్య ఎదుర్కొన్నప్పుడు, సునామీ లాంటి పరిస్థితి ఎదురొస్తున్నా అని మీకు తెలిసినప్పుడు, మనుషుల విషయంలో సహాయం దొరికినప్పుడు, నీ కలిగి ఉన్న వనరులన్నీ నీకు దూరం అయిపోయినప్పుడు, నిందల అవమానాలే పరిస్థితులు ఉన్నప్పుడు, ఇక మరణం తప్ప వేరే దిక్కు లేదు అన్నట్లుగా మీకున్న పరిస్థితి ఉన్నప్పుడు, మీరు ఉన్న సమయంలోనే దేవుని పాదాలు పట్టుకోండి. ప్రభా, నీకు విరోధమైన జీవితం నాలో ఏదైనా ఉందా నాకు తెలియచేయండి. భక్తుడు చెబుతాడు కదా, నీకు ఆయాసకరమైన ఏదైనా ఉందా నాకు తెలియచేయండి. నా హృదయంలోంచి చెడుతనాన్ని తీసేయి, దుర్నీతిని తీసేయి అన్నట్లుగా అతడు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాము? మనుషులకి వ్యతిరేకంగా, అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉండి దేవుని బిడ్డల్ని ఎవరిని బాధ పెట్టాము? మన నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, వినికిడి ద్వారా, ప్రవర్తన ద్వారా,
క్రియల చేత ఏ విషయాలైతే ఆజ్ఞ మీరామో వాటిని సరి చేసుకున్నప్పుడంట దేవుడు సమాధానంతో దేవుడు మన హృదయాన్ని నింపుతాడు. గాఢాంధకారాన్ని దేవుడు మధ్యాహ్నములే చేస్తాడు. అరణ్యంలో దేవుడు త్రోవని కలగజేస్తాడు. ఇక్కడ వాక్యం చూస్తే అప్పుడు అనుంది. ఏమనుంది? అప్పుడు అంటే ఎప్పుడు, ఏం చేసిన తర్వాత అప్పుడు అక్కడ రాయబడి ఉంది అంటే అప్పుడు ఆయన నీ త్రోవలను, ఎప్పుడు అంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇది చదవడానికి చాలా బాగుంటుంది, వినడానికైతే అస్సలు అంత మధురంగా ఉండిద్దో. ఏంటి రియల్ లైఫ్లో, నిజ జీవితంలో దీన్ని అప్లై చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి దేవుడిని ప్రేమించినప్పుడు, దేవుడు కాకుండా నాకు ఏది అక్కర్లేదు అనుకున్నప్పుడు, దేవుడు నాకు ఏదైనా మంచిగా చేస్తాడని ఆలోచించినప్పుడు అతని జీవితంలో ఇక నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం అని చెప్పగలుగుతాడు. కుమారుడు తన జీవితంలో ఏం చేస్తాడంటే తను నచ్చినట్టు ప్రవర్తిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలిసి బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి అతను చేసిన ప్రార్థనలో చాలా యోగ్యమైనది ఏంటంటే, ఇక్కడ నుంచి నా ఇష్టం చేయను, నీ ఎదుటే పాపం చేశాను, ఆయన నీ కుమారునయ్యా అని చెప్పొచ్చు, నీ పనివారిలో ఒకరిగా ఉంటాను అన్నట్టుగా చెప్తాడు. అంటే నా ఇష్టం చేయను, నీ ఇష్టం చేస్తాను అని అర్థం. అక్కడ నా ఇష్టం చేసి పాడైపోయాను, నా ఇష్టం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, నా ఇష్టం చేసి ఆకలితో ఆహారం లేకుండా అల్లాడిపోయాను, నా ఇష్టం చేసి నా సమయాన్ని పోగొట్టుకున్నాను, నా ఇష్టం చేసి పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నాను, నీ ప్రేమకు దూరం అయిపోయాను, ధైర్యాన్ని కోల్పోయాను, ఒంటరివాడిని అయిపోయాను, ఎవరికి ఉపయోగం లేని జీవితం అయిపోయింది, కనీసం పందులు తిని పొట్టు తింటా కూడా నాకు అవకాశం లేకుండా అయిపోయింది. కేవలము నీ ప్రవర్తనకి లోబడలేకపోవటం వల్లే, మనస్సాక్షి గద్దెంపుకి లోబడలేకపోవటం వల్లే, నీ మాట వినలేకపోవటం వల్లే, వాక్యానికి లోబడలేకపోవటం వల్లే, మనస్సాక్షి గద్దిస్తున్న వాత వేయబడిన మనస్సాక్షితో ప్రవర్తించడం వల్లే నేను ఇలాంటి పరిస్థితికి వచ్చాను. నాకు అర్థమైందయ్యా, నాకు బుద్ధి వచ్చిందయ్యా, నా స్థితి ఏంటో నాకు తెలిసిందయ్యా, ఇక నుంచి నీ యొక్క పనివారిలో, పనివాడు అంటే అర్థం ఏంటంటే యజమాని ఏం చెప్తే. ఇంతవరకు మనం పొలాల్లో పనులకి వెళ్ళేవాడు, లేకపోతే మన పొలంలోకి ఎవరన్నా పనికి వచ్చేవాడు. ఏదైనప్పటికి కూడా మనం వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యా ఇది కాదు ఈ పని చేయండి అంటే వాళ్ళు లోబడి చేస్తారు. మనం వెళ్తే మనం వాళ్ళు లోబడి చేస్తాం, లేదా వాళ్ళు వస్తే వాళ్ళు మన మాటకి లోబడి చేస్తారు. అయ్యా ఇంకొంచెం నువ్వు ఒక అరగంట అన్న ఈ పని చేసేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, లోబడతారు. అట్లాగే ఇక్కడ ఇతను ఏమన్నాడంటే నేను ఇక నుండి నీకు లోబడతాను, ఇక నుండి నా ఇష్టం చేయను, నా ఇష్టము. వీళ్ళకి తెలియదు, పిల్లలకు తెలియదు, తల్లిదండ్రులకు తెలిసింది. అయితే తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలకి ఏమో అంత వినరు. ఏదో నష్టం చూసిన తర్వాత ఎంతో బాధపడతారు. అరే మా తల్లిదండ్రుల మాటలు వినలేదు నేను, దానివల్ల ఇంత ఇబ్బంది వచ్చింది నాకు అని చాలా కుంగిపోతూ ఉంటారు. వారికి అర్థమయ్యే సమయానికి జరగవలసిన నష్టాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. తర్వాత వాళ్ళు ఇక నుండి ఇలా చేయకూడదు అని మంచి నిర్ణయాన్ని వారు తీసుకుంటూ ఉంటారు. అలాంటి నిర్ణయమే ఈ యొక్క బైబిల్లో మనం కొత్త నిబంధన చూస్తే ఆ యొక్క ఉపమానంలో కనబడుతుంది మనకి. ఇక్కడ చూస్తే మరొకసారి నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎప్పుడు చెప్తారు ఎవరన్నా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. ఎప్పుడంట చెప్పండి? ఎప్పుడు?
మన ప్రవర్తన అంతటి యందు దానియేలు గారు ఈ కచ్చిప్ ఉంటుంది కదా, మామూలుగా ఉపయోగిస్తాం ఎవరైనా సార్. కచ్చిప్ కొన్ని విషయంలో కూడా దేవుని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అబ్రహాం గారు బయలుదేరి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు నడిపింపుని అడిగేవాళ్ళంట. కొన్నిసార్లు నడిపింపు లేకపోతే బయలుదేరి అందరిని రెడీ చేసి గేటు దగ్గరికి వెళ్ళిన సందర్భాలు కూడా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయంట. షర్ట్ వేసుకున్నప్పుడు ఏది వేసుకోవాలి ప్రభు అని జనాలకి ఇది బాగా వెరితనంగా కనబడిద్దామో కానీ వీళ్ళకి ఆయనకున్న పరిస్థితిని బట్టి ఒక్క మాట చెబుతున్నాను, మనమందరూ క్రైస్తవులము. ఎవరో ఇంగ్లీష్లో బిలీవర్స్ అంటారా, ఏమంటారు? బిలీవర్స్ అయినా మనం అందరం ఏంటి? బిలీవర్స్, విశ్వాసులు మనం అందరం. ఎవరని చెప్పండి? క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు, పరిశుద్ధ జీవితంతో దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా దేవుడి చిత్తాన్ని చేస్తున్నవాడు. యేసు ప్రభువారు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన 100% దేవుడు, పరిపూర్ణమైన మానవుడు. కానీ మనకు మాదిరి చూపించడానికి ఇప్పుడు కుమారుడికి తండ్రి ఏదో నేర్పించాలనుకో, తండ్రి చేసి చూపిస్తేనే కుమారుడు. అందుకని పరలోకానికి మార్గం ఆయనే. మ్యాప్, ఆ లొకేషన్ మాట మనకి ఎవరు లొకేషన్? యేసు ప్రభువారు అలా తండ్రికి భూమి మీద ఎలా జీవిస్తే పరలోకం వెళ్తామో ఒక మ్యాప్ లాగా ఒక లొకేషన్ చూపించినట్టు ఆయన జీవితాన్ని మాదిరిగా చూపించాడు. ఆయన ఎప్పుడు చేసిన ప్రార్థనలో ప్రాముఖ్యం ఏంటంటే, నా తండ్రి చిత్తము చేయడము నాకు ఆహారము పానీయమై ఉంది. తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే మనం నేర్చుకోవాలని, మనం కూడా ఆ మెట్లో ఉండాలని. ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం? ఆయన పరిపూర్ణమైన దేవుడే, కానీ మనం కూడా ఆ మెట్టులోకి వెళ్ళాలని. అసలు గొప్ప సీక్రెట్ ఏంటంటే, మన మనస్సు మాట మనం ఎన్నుకుంటుంటే చాలు, ఎంత భక్తి అయినా చేయగలుగుతాం, ఎలాంటి కార్యాలైనా మనం. క్రైస్తవ జీవితం అంటే భూ సంబంధమైన వనరులను బట్టో, భూ సంబంధమైన జ్ఞానాన్ని బట్టో, భూ సంబంధమైన బలాన్ని బట్టో, శరీర సంబంధమైన బలాన్ని బట్టో, ఇక్కడ పరిస్థితులు ఇక్కడ మనం ముందు వెనకాల చూస్తున్న ఈ పరిస్థితులను బట్టో కొనసాగించబడేది కాదు. దేవుడు ఆలోచనను బట్టి, దేవుడు నడిపింపుని బట్టి, వాక్య విధానం, ఆ మ్యాప్, ఆ లొకేషన్ బట్టి మనకు సాక్షికి దేవుడు ఏం చెబుతున్నాడు, మనతో ఏం మాట్లాడుతున్నాడు, దాన్ని బట్టి కొనసాగింపజేసేదే. ఇప్పుడు దాకా నేను ఇంత స్టోరీ చెప్పాను కదా. స్టోరీ అంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో ఒక అతని గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇదంతా చెప్పాను. మనం ఇప్పుడు ఉత్తరపత్రాలు చదువుకున్నాం, ఉత్తరపత్రాలు ఇక్కడ చదువుకున్నాం. ఈ ఉదయకాల కూటంలో కొంతమంది 4కి ముందే వచ్చారు, చాలా సంతోషం, ప్రార్థన చేసుకున్నాం ఈ దేవుని సన్నిధిలో. కాకపోతే కొన్ని మంచి విషయం ఏంటంటే, ఉత్తరపత్రాల్లో ఏ అధ్యాయం చదువుకున్నాం మనం? యెహోషువ 3వ అధ్యాయం. తెస్తారు ఒకసారి దయచేసి. 178 పేజీ, 178 కన్నా 3వ అధ్యాయం ఫస్ట్ మాట. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోటు చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలను. ఇక్కడ గమనించినట్లయితే ఈ సన్నివేశం
ఎక్కడ జరిగింది అంటే మోషే గారి తర్వాత మోషే గారు శిష్యుడు ఎవరు? యెహోషువ. యెహోషువ దేవుని కృపను బట్టి దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. నువ్వు అడిగిపెట్టే 10 స్థలం నేను విడవను ఎడబాయను అని చెప్తాడు. ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. వీళ్ళు సాగిపోతూ ఉంటారు. యోర్దాను నది దాటే పరిస్థితి అక్కడ వచ్చింది. యోర్దాను నది దాటకపోతే ఇంకా వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నట్టు? ఏంటి పిల్లరా, ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నట్టు? యెహోషువ సందర్భాన్ని చక్కగా వివరిస్తూ, అయ్యా యోర్దాను ప్రాంతం దాటిపోతే మేము ఇంకా ఇటువైపు ఉన్నట్టుగా ఉండిద్ది. మరి యోర్దాను పరిస్థితి చూస్తేనేమో బహుగా ప్రవహిస్తుంది అని దేవుడిని అడుగుతాడు. యోర్దానికి ఉన్న ఒక స్వభావం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, యోర్దాను నది మీరు చూశారు ఎప్పుడన్నా? చూసారా? ఎవరైనా చూసారా? బ్రదర్ లేకుండా యోర్దాను నది చూసారా? కొంతమంది యెరూషలేము వెళ్ళిన చూస్తారు. ఆ కాలంలో అయితే అది చూశారు. సరే, నేను ఇంక సులువైన అదే ప్రశ్న అడుగుతాను. మీకు తెలుసు, చెప్పేస్తారు కానీ అడగంగానే చెప్పేస్తారు. బుడమేరు కాలం చూశారు ఎప్పుడన్నా? బుడమేరు చూసారా? చూడలేదు? చూసే ఉంటారు ఇప్పుడు సార్. చూసారా? బుడమేరు ఒక్కోసారి కొంచెం ఉన్నట్టు ఉంటుంది కొన్ని ఏరియాలో. ఎలా ఉంటుంది? ఒకసారి పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే బుడమేరు ఈ మన ఇక్కడి నుంచి మన ముత్యాలంపాడు ఏలూరు ఈ కట్టగా నుంచి వరంగా చూస్తే నున్న దాకా ఉంది ఇదే బుడమేరు కాలం. ఎక్కడి వరకు ఉంది? సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది అంటారు. సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. 4-5 కిలోమీటర్ల పైనే ఉంది. తెలుసు కాబట్టి బుడమేరు తెలుసా? ఒకప్పుడు ఎలా ఉండేది? తర్వాత ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఎలా మారిపోయేది? యోర్దానుకు ఉన్న స్వభావం ఏంటంటే అది ఒకేసారి మెల్లగా కొంచెం వెళ్ళినట్టుండేదంట. ఒక్కోసారి ఆ ప్రవాహం వచ్చినప్పుడు 2 కిలోమీటర్ల విస్తారణ వెళ్ళినట్టు వెళ్ళారు. 8 కిలోమీటర్లు. మన సహోదరులు యెహోషువ గారు మన సహోదరులందరూ అక్కడికి వెళ్ళే సమయానికి అంత వెడల్పు కనపడుతుందంట. బహుగా ప్రవహిస్తుందంట. బహుగా ప్రవహిస్తుంది. యెహోషువ గారికి ఉన్న ఒకే ఒక అలవాటు ఏంటంటే, ఆనాడు దావీదు గారు యుద్ధానికి వెళ్దామా లేదా అని భక్తులైన వారు అడిగినట్లుగా, ఈయన మోషే గారు దేవుడి మీద ఆధారపడినట్లుగా ఈయన దేవుడి మీద ఆధారపడే మనిషి. దేవుడు ఏది చెప్తే ఇక ఆయన ఇష్టం చేసే మనిషి మాత్రం కాదు. మంచి క్వాలిఫికేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉండాలి. అది నాకు ఉండాలి, మీకు ఉండాలి. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా ఎవరి మాట వినే పరిస్థితి ఎలా కనబడాలి? ఏంటయ్యా అన్నప్పుడు ప్రభు చెబుతాడు. అక్కడున్న కొంతమంది పేర్లు చెప్పాడు. ఆ యాజకులైన వారిని లేవీయుల్ని మందసం తీసుకొని ముందుకు వెళ్ళమని, తర్వాత వీళ్ళు వెళ్ళండి. మ్యాప్, రూటు, విధానం, ఆ పద్ధతులన్నీ చెప్పాడు. యెహోషువ దేవుడి మాట నమ్మాడు. యెహోషువ దేవుడి మాటకు లోబడ్డాడు. యెహోషువ దేవుడు చెప్పింది చేశాడు. యెహోషువ చెప్పింది యాజకులు లేవీయులు చేశారు. వాళ్ళు వెనక వాళ్ళ దేవుడి బిడ్డలైన వాళ్ళు అనేక మంది కూడా చేశారు. ఈయన అంటాడు, ప్రవహిస్తుంది చూసారా బుడమేరు తినలాగదే. ప్రస్తుతానికి బుడమేరు అనుకోండి. ప్రస్తుతానికి ఏంటి ప్రవహిస్తుంది కదా, మీరు ఫస్ట్ వెళ్ళి ఇదిగో ఈ కాలు ఇక్కడ వరకు ఏమంటారు? బడిమా. అది ముందు మోపండి అయ్యా. వీళ్ళేమో మోసుకుంటూ వెళ్ళిపోయి ఏం చేశారు? ఉదయమే లేపేశాడు. వేకుని లేచినప్పుడు వీళ్ళందరూ సమకూర్చాడు అక్కడ. ఈ ఉదయం లేవడం వల్ల భలే ఉంటుంది అసలు కార్యాలు. ఉదయం లేచిన వాళ్ళందరూ జైన్ చేశారు. ఏంటి ఆయన ఎంత సీక్రెట్ అంటే భలే మెప్పును పొందుకున్నాడు అబ్రహం గారు. అయ్యా నేను పలానా
పర్వతం చూపిస్తాను, మోరే పర్వతం, నువ్వు వెళ్ళి ఇదిగో నీకు ఇష్టమైన కుమారుడిని అంటే సార్ ఇది ఏదో మంచి పిక్నిక్ వెళ్ళినట్టు, మంచి ఇంట్రెస్ట్మైన పెళ్ళికి వెళ్ళినట్టుకో పొద్దున్నే లేచిపోయి అలా అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పటికే ఆయన రెడీ అయిపోయాడు. ఇక ఈయన ఎట్టయినా స్పీడ్గా ఉన్నాడు, ఏదైనా సరే కత్తెత్తేసి ఏదో చేసేలాగా ఉన్నాడని చెప్పేసి ఆయన కంగారు పడి అయ్యా ఆగు ఆగు అంటాడు. ఇక మీరు ఉదయకాలం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఎంటరైతాడని అర్థం అనుకుంటాయి దీనికి. ఏంటి ఆయన కార్యం జరిగిపోయింది, ఆయన కార్యము జరిగిపోయింది. ఉదయకాల ప్రార్థన అంట ఎన్నో శిథిలమైపోయిన ఆత్మలో మరలా రీఫ్రెష్ అయితే మరలా నూతన పరచబడిపోతాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తామో వాళ్ళ జీవితాలు మారుతాయి. మనం ఏటి కోసం అయితే ఆత్మీయ కొరతల కోసం ప్రార్థన చేస్తామో అటు విషయాల్లో దేవుడు పరిపూర్ణతలో ఉండి దేవుడు ఇస్తాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మూలమైన విషయం యెహోషువ చేశాడు. మూలమైన విషయం ఏంటంటే ఆయనకు తెలిసింది ఒకటే, దేవుడి మాటకి లోబడటం. బైబిల్ చదువుకున్నాం మనం. అప్పుడు ఆయన నీ మార్గాలను సరళము చేయను. ఎప్పుడు ఈ అధ్యాయం అంతా చదువుకున్నావా మనం? అధ్యాయం అంతా ఉత్తర పత్రికలో చదువుకున్నావా? ఏంటి ఎప్పుడు జరిగింది? దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు వీళ్ళు అడిగిపెట్టారు. యోర్దాను ఎలా అయింది? ఏకరాశిగా నిలిచిపోయింది. ప్రవాహం లేదు. వీరు దాటి అవతలికి వెళ్ళిపోయారు. వీరు దాటి ఒక మాట, ఇశ్రాయేలుని బయటికి నడిపించింది ఎవరు? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించింది ఎవరు? దేవుని యొక్క కృపలో మోషే గారు నడిపిస్తారు. ఆజ్ఞలు ఇచ్చింది ఎవరికి? మోషే గారు. ఏంటి కర్ర ఎత్తి ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరికి? అవునా కదా? ఏంటి ఎర్ర సముద్రం పాలు చేసిన కార్యం యథార్థంగా చూడాలంటే అంత ప్రవాహంలో అవతలకి దాటడం సాధ్యమేనా? కష్టమా సులువా చెప్పండి? భయంకరమైన కష్టమా? కానీ వీళ్ళు అంతకుముందు దీనికన్నా పెద్దది దాటారు. దాని పేరేం పేరు? నదా సముద్రమా చెప్పండి? దానికన్నా ముందేనండి ఫస్ట్ గారు? ముందేనా కాల? ముందే. అంటే దాన్ని బట్టి చూసుకుంటే పెద్ద దాన్ని దాటితే ఇదేంటిది? చిన్నది. అంటే సులువా కాదా? సరే, అప్పుడు దాటినప్పుడు ఎవరున్నారు? మోషే ఉన్నాడు. మరి మోషే ఉన్నప్పుడు సులువైంది. ఇప్పుడు ఉన్నారా? మోషే ఉన్నాడా? మోషే ఉన్నాడా చెప్పండి? ఏంటి మరి మోషే లేడు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎవరున్నారు? యెహోషువ ఉన్నారు. మోషేకి తోడైన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎవరితో చెప్తాడు చెప్పండి? మోషేతో చెప్తాడు. ఇప్పుడు ఎవరి దేవుడు అని చెప్తున్నాడు? ఇప్పుడు నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకును తోడే ఉంటాను. క్రైస్తవ జీవితంలో ఈ మారుమనసు పొందం అనేది ఎందుకంటే మారుమనసు పొందితే మన పాప జీవితం విషయంలో మనకు అవగాహన వచ్చింది. దేవుడితో గడిపినప్పుడు మారుమనసు కొత్తగా పొందేవారు ఎవరైనా సరే మినిమం ఒక 15-20 రోజులు మందిలో కూర్చొని ఏకాంత ప్రార్థన చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా వచ్చిన జీవితం అంతా మన తర్వాత జీవితం మొత్తం దేవుడి సాన్నిధిలో సమాధానం పడాలి. దేవుడు ఆత్మ మనం దర్శించింది, పశ్చాత్తాపడతాం, సరి చేసుకుంటాం. ప్రభు మనం దర్శిస్తాడు. నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎంత గడిపితే అంత మంచిది. తక్కువ గడిపితే మంచిది కాదు, ఎక్కువ గడిపితేనే. రెగ్యులేట్ ఏముందో ఈజీ కడతాం, బిల్లుకి అంత తొందరగా కట్టలేం కదా. అంటే మంచి పునాది వరకు ఎక్కువ సమయం ఉండటమే మంచిది. ఎంత ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఆయన ప్రేమ, ఆయన గుణలక్షణాలు, ఆయన త్యాగం అర్థమైంది. మనం కూడా ఆయన స్వభావంలో మారిపోతాం, ఆయనలా జీవించగలుగుతాం. నిజంగా ఆయనతో సహవాసం వచ్చింది. ఆయనతో సహవాసం అన్నదే వచ్చింది. నేను విజయవాడ వచ్చిన కొంతకాలానికి ఈ కృష్ణలంక నుంచి ఈ ప్రాంతానికి వచ్చాం.
ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మనకి యనమల కుదురు ప్రాంతంలో మనకు విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు అంతకుముందు మారుమూసి పొందనప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నా పిల్లలు బాగోలేదయ్యా అని ఏదో అర్ధరాత్రి ఏదో టైంలో ప్రార్థన చేయించుకున్నారు. జ్వరం వచ్చినా ఏదో ఆయన తన పిల్లలంటే బాగా ఇష్టం మాట బ్రదర్కి. ఫోన్ చేస్తే సార్ బాగా ఏడ్చేసేవాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడా, విషయం చెప్పకుండా ఏడితే భయం ఇస్తుందా లేదా వాళ్ళకి, అసలు ఏం జరిగిందా ముందు చెప్పండి విషయం చెప్పేవాడు కాదు. సేవ చేస్తున్నాడులే ఏంటి విషయం చెప్పేవాడు కాదు, ఏడ్చేసేవాడు. ఏంటి మనకి టెన్షన్ వచ్చేది. సరే ఏదేమైనప్పటికి కూడా దేవుడి కృపను బట్టే వాళ్ళందరూ మారుమనసు భార్య భర్తలు మారుమనసు పొందారు. తర్వాత ఒకరోజు ఉదయం 7 గంటలకు నాకు కాల్ చేసి అయ్యా ఏంటి అయ్యా పాపకి రాత్రి బాగా జ్వరం వచ్చింది అయ్యా, నా గుండె డామంది. ఎందుకంటే ఎప్పుడు నాయన కొంచెం మంచి పరిస్థితులు ఉన్నవాడు ఫోన్ ఎత్తపోతే ఇంకా బాధపడిపోతాడు. అంటే అయ్యా ఇక అసలు మామూలుగానే దుఃఖంలో ఉంటారు కదా, మామూలుగానే ఏడుస్తాడు. రాత్రి ఏమన్నా ఫోన్ చేసి నేనేమో డీప్ స్లీప్ ఎక్కువ ఫుల్ నిద్రలో ఉన్నట్టు ఎత్తుండని అయ్యా ఎన్నిటి చేసావయ్యా ఎప్పుడు చేసావు అన్న. కాబట్టి ఆయనకన్నా నేను ఎక్కువ కంగారు పడుతున్నాను అనమాట. కంగారు పడి అడుగుతుంటే అయ్యా జ్వరం వచ్చింది అయ్యా, మీకైతే ఫోన్ చేయలేదయ్యా, కాకపోతే ప్రార్థన చేశాను ప్రభా సహాయం చేయండి అని. దేవుడు జ్వర విషయంలో సహాయము చేశారు. ఏంటి ఉసిరపు ఏదో టాబ్లెట్ వేసి ఉంటారు, ప్రార్థన చేశారు. దేవుడు కృపను బట్టి ఆయన విశ్వాసం బలపడి కార్యం చేశాడు. ఒకసారి చెబుతా ఉన్నాడు, అయ్యా కరెంటు బిల్లుకి డబ్బులు అవసరమైనవి అయ్యా, అయితే మా ఇంటి మాకు పక్క పర్సన్లు 2 ఉంటారు, నేను రెంట్కి ఇచ్చాను, కానీ కరెంటు బిల్లు రెంట్ అడిగితే ఇవ్వలేదయ్యా డబ్బులు. సరే ప్రభా అని శుద్ధులు చెప్పి ప్రార్థన చేశాను అని ఎలా కట్టాలో ఏదో ఏంటో అని. దేవుడు అనుకోకుండా ఏంటి ఇక వాళ్ళైతే ఇప్పుడు అలా కుదరదన్నారంట. అనుకోకుండా వాళ్ళే తర్వాత నేను ప్రార్థన చేసిన తర్వాత అనుకోకుండా వాళ్ళే తిరిగి నాకు తీసుకొచ్చి ఇచ్చారు, నేను అడగపోయినా. అంటే ఎవరు చేశారు సహాయం నాకు? దేవుడు నాకు సహాయము చేశాడయ్యా అని ఇంకా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అంటే అతడు మారు మనసు పొంది దేవుడితో సమాధాన పడిన తర్వాత ఎవరితో సహవాసం వచ్చింది? దేవునితో సహవాసం వచ్చింది. అంతకుముందు ఇక ఫోన్ ఎవరికి వచ్చేది? అబ్రహాం గారు ఎప్పుడు ఒక మాట చెప్పాడు, నేను ఎప్పుడు మీతో ఉన్నాను, యేసు ప్రభు వారు ఎప్పుడు మీతో ఉన్నాను. ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. ఏంటి అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, అందరికీ తండ్రి. నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, మీరు ప్రార్థన చేసినా మేము ప్రార్థన చేస్తే జవాబవుతాం కాదు, మీరు ప్రార్థన చేసినా. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. పాత నిబంధన అంటే మనం అట్లే చెప్పలేము. పాత నిబంధనలు ఏంటంటే ఇక మోసేతోనే ఇంకా కొంతమందితోనే దేవునితో రిలేషన్ ఉండేది ప్రభుత్వంతో. ఇప్పుడు కూడా అట్లాగే అయిపోయింది. ఏంటి బుధవారం వచ్చిన అయ్యా ప్రార్థన చేయండి, శనివారం వచ్చిన అయ్యా ప్రార్థన చేయండి, ఆదివారం అయితే మన లిస్టు ఇక జనాలు. ఇప్పుడు ప్రార్థన నేర్చుకోకూడదు అన్నది ఉద్దేశం కాదు అసలు. మనతో అసలు విషయం ఏంటి? చెన్నైలో ఒక సాంగ్స్ ఉండిద్ది, ఏదన్నా విషయం ఏంటంటే ఎవరన్నా పిల్లోడు డాడీ వాళ్ళు తీసుకొచ్చిన చేప బాగుంది రేపు కూడా తీసుకురా అంటే ఏంటి ఆయన పొద్దున్నే కుర్రోని లేపేసి దానా అని చెప్పి గాలం ఇచ్చి ఇదిగో చేపలు పట్టుకోవాలి, నేను ఎప్పుడు నీతో ఉండను, ఎప్పుడు చేపలు కొడుతున్నాలని ఏం చేయాలి, నువ్వు వేటేసుకోవాలి అనుకున్నాడు. అబ్రహాం గారు ఏమన్నాడు, నేను ఎప్పుడు మీతో ఉండు, కానీ యేసుప్రభువారు ఎప్పుడు యేసుప్రభువారు మీతో ఉండాలని మారు మనసు పొందాలి. మీరు మారు మనసు ఖచ్చితంగా పొందాలి. మారు మనసు అంటే ఏంటంటే అంటే బాలికాలు చేసిన ప్రతి బుద్ధిపూర్వకం చేసిన ప్రతి పాపము దేవుడు ఒప్పుకోవాలి. గుర్తున్నంత వరకు ఒప్పుకోవాలి. గుర్తు లేనివంటి దేవుడు గుర్తు చేయమంటే దేవుడు గుర్తు చేస్తాడు. మనకు ఆ పాపం విడుదల వచ్చేంత వరకు దేవుడు పాదాలు వదలకూడదు. బాబు అయ్యా ఇక నువ్వు యాకోబు కాదయ్యా, నువ్వు మోసగాడు కాదయ్యా, ఏంటి తూర్పు పడమని ఎంతో మంది దూరపరిచేసాను నీ పాపాన్ని, నీ పాపాలు క్షమించానయ్యా, నీ పేరు ఇశ్రాయేల్ అయ్యా, అయ్యా నేను దీవించాను వదిలేయ్యానా అని చెప్పాలి. ఎవరు చెప్పాలండి? అప్పుడు దాకా వదిలేడినా ఏంటి? మనం కొంతమంది ప్రార్థన చేసుకోండి అయ్యా దేవుడు సహాయం చేస్తాడు అంటే వీళ్ళు ఇశ్రాయేల్ లాగా మారకముందే అయ్యా 2 రోజులు అయిపోయిందిగా వెళ్ళమంటారా, 3 రోజులు అయిపోయిందిగా వెళ్ళమంటారా అంటారు వీళ్ళు.
మరి యాకోబు ఇశ్రాయేలుగా మారాడా మరి? మారితే వెళ్ళొచ్చు మరి. మాట వచ్చిందా? స్వభావం మారిందా? ఏంటి అక్కడ మారేళ్ళమ్మా, ఇక్కడ మారేరా అని. ఏంటి ఎక్కడ? రేవు దగ్గర అమ్మా ప్లేస్ ఎక్కడది? ఎబ్బోకు రేవు దగ్గర. మనం ఇక్కడ మారేమా అని. ఏంటి మారకముందే మేము కూడా ఇశ్రాయేల్ అంటున్నాం. మనం ఏమంటున్నాం మనం? ఏంటి సరే, శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆనాడు మోషేతో ఉన్నప్పుడు అర సముద్రం బాయైంది. మరి ఇప్పుడు ఎన్ని బాయలు అవ్వాలి ఏంటి? కానీ ఆ దేవుడు ఎవరితో కూడా ఉన్నాడు చెప్పండి? ఏంటి యెహోషువతో మనతో ఉన్నాడమ్మా, డౌట్లేదు, దాంట్లో డౌట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. నీ ఫుల్ సపోర్ట్. ఇక ఆయన సపోర్ట్ మించి సపోర్ట్ లేదు. ఇక చాలామంది మాకు ఎవరు ఉన్నారండి, ఏ దిక్కు లేదు, మా పక్కన మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారంటారు చాలామంది. ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. మనతో ఎవరున్నారు? యేసయ్య తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఏంటి పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక దేవుడు. దేవుడు మనతో ఉన్నాడు. మన కొరకు వారు విజ్ఞాపన చేస్తున్నారు, మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు అక్కడికి వెళ్తా ఏముందిలే అమ్మా నేను ప్రార్థన చేస్తానంటే అసలు ఏ ధైర్యం వచ్చేద్దాం? అయ్యగారు ప్రార్థన చేస్తాన్నారు ఏంటి? నేను కార్యం చేయడం జరిగింది. అయ్యగారు చెప్పారండి, మీకేం పర్లేదని చెప్పారు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు అంటే మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు? ఎవరి కోసం? ఎవరో వెనకాల మనకి. అవునా, ధైర్యంగా ఉండాలి అన్నమాట. అక్కడ కష్టమే మోసే లేడు, కానీ ఎవరున్నారు చెప్పాలి? యెహోషువ మాట లోపడి క్రైస్తవ జీవితం ఒకటే, ఆయన తెలిసింది ఒకటే, దేవుడు ఏం చెప్తే చేయడం తెలుసు. మన బ్రదర్ చెప్పారు, ఆయన ఎరుకో గోడలు దగ్గరికి వెళ్తారు కదా వీళ్ళు. ఎరుకో గోడల దగ్గరికి వెళ్తారా? వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు తిరుగుతారు? ఎరుకో చుట్టూరు ఎన్నిసార్లు తిరుగుతారు? 6 రోజులు 6 సార్లు తిరుగుతారు. 7వ రోజు 7 సార్లు తిరుగుతారు. మొత్తం ఎన్నిసార్లు తిరిగినట్టు? సరే, సంఖ్య అనేది పక్కన పెడితే నిజంగా అసలు నడిపించే వాళ్ళకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, రాజులకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే పడితే కత్తన్న పట్టాలంట, లేకపోతే కాళ్ళన్నా పట్టుకోవాలంట, అది కాపాడుకోవడానికి. ఈయనకి ఆ రెండిట్లో ఏదే అలవాటు లేదో వాళ్ళకి చేత కాదు. ఏది ఎవరి బాధలు పట్టుకోవడం అలవాటు, ఎవరిని కలిగి ఉండడం అలవాటు. ఈయనకున్నది ఒకే ఒక అలవాటు, దేవుడు ఏది చెప్తే చిత్తమయ్యా అని చెప్పడం. ఏంటి అంటే అక్కడికి ఎందుకని అలాంటి ఆలోచన వాళ్ళకి రావచ్చు అని చెప్పొచ్చు అంటే, ఇదినేమో పరిస్థితి ఇలా ఉంది. ఏంటి పరిస్థితులు అట్టుంటే శృతులు శృతులు సూత్రం అంటే ఎట్లా ఉంటుంది? అసలు చూస్తాక ఎలా ఉంటుంది? అసలు 1 రోజు 2 రోజులండి. ఎన్ని రోజులు తిప్పాడు? 6 రోజులు 6 సార్లు తిప్పాడు. 7 రోజులు ఏంటి మొత్తం 12 సార్లు తిరిగిన తర్వాత కూడా ఏంటంటావు అన్నట్టు మనసు వచ్చిందో లేదో. కానీ ఎవరి మాటకి లోబడటం వల్ల మార్గం సరళమైంది. అప్పుడు ఆయన మీ మార్గమును ఎప్పుడు మార్గం సరళమైంది? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు కుమారుడు? ఎప్పుడు లోబడ్డాడు? ఎప్పుడు మాట విన్నాడు? యెహోషువ ఏమి సరళమైంది? ఏమి జరిగింది? అక్కడ యోర్దాను ఏకరాశిగా నిలబడింది. 16వ మాట, పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతాను వద్దనున్న ఆదామును పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచును. ఏం చేసిందంట? గోడగా నిలిచిపోయింది. ఇంకా చూస్తే వీరందరూ 6 నెలన దాటి వచ్చిరి. 17 చివర్లో 6 నెలన దాటి వచ్చారు. ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అసలు మాట ఏంటి ఎంత భాగ్యమో చూడండి. మాట ఏంటి? అప్పుడు యెహోషువకి సపోర్ట్ వాళ్ళు చేశారో లేదో కానీ నేనంటే ఫుల్ సపోర్ట్ చేసామని అనుకుంటాం మనం.
మీరు అనుకుంటారు లేదు కానీ రాజుగారు ఏంటి అప్పుడు యెహోషువ సపోర్ట్ చేశారో లేదు కానీ నేనైతే అప్పుడు యెహోషువ లోపడ్డట్టు కానీ నేను కూడా లోపడిపోతానని అనుకుంటాం. ఏంటి మన మనస్సాక్షి ఇది చేయండి అంటే అప్పుడు తెలిసింది. అయ్యా ఒక మాట ఏంటంటే ఒకసారి నేను బ్రదరు అన్నదమ్ములు ఎవరు కొంచెం గొడవ పడ్డారు. నాకు ఏదో విషయం తెలిసింది. నేను కొద్ది రోజుల తర్వాత వెళ్ళాను. ఎలా ఉన్నారా ఏంటని మాట్లాడుతుంటే ఏదో ఇలాంటి సందర్భాన్ని బట్టి ఇలా సరే పోనీలయ్యా అన్న. నేను ఇంకేం అనలా పోనీలండి అన్న. ఆ మాట అంటావా ఏమన్నా అసలు ఏంటి కర్ర ఇక్కడ దొరకలేదు అంటావా ఏంటి అంటే నేను పోనలే అనగానే ఆయన రియాక్షన్ పాపం చాలా కాలమే అయ్యా అన్నాడు. ఆయన చూసి ఏంటన్నయ్యా అంటే మీరు ఒక మాట సెలవిచ్చి వీళ్ళుగో అడుక్కునే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాళ్ళు పెట్టుకోండి అని చెప్పండి అంటే నాకు చాలా ధైర్యం వచ్చేసింది. ఇక అన్నయ్య అంత మంచి సమర్పణతో ఉన్నాడు. మీరు చెబితే నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మో నేను వాళ్ళతో మాత్రం అమ్మో ఇక అడుక్కునే వాళ్ళు కాళ్ళని పట్టుకుంటారు కానీ ఏం చెప్తారంట అంటే వీళ్ళకి ఏదో మరి హృదయం గాయమైనట్టుంది. ఏంటి దేవుడి మాట లోపడతాం అంటే యెహోషువ అంతమంది సైన్యాన్ని నడిపించడం అంటే ఏంటి ఆ కాలిబలమే యుద్ధం చేసి మరి కాలిబలం 8 లక్షల మంది 6 లక్షల చిల్లరు. ఒక రకం చెప్పాలంటే వృద్ధులు పిల్లలు స్త్రీలు సుమారు చూస్తే అమ్మ మన జనాంగం ఒక చూస్తే సహోదరులు మన జనాంగం చూస్తే 20 లక్షల మంది చిల్లరగా 36 లక్షల దాకా ఎదలేదు. మేమే తక్కువలో ఉన్నాం చెప్పాలంటే. తప్పేం లేదు. ఇక మీరు 36 వేసుకున్నాను మేము దానికి ఓటేస్తాం. ఇక ఏంటి అసలు అంతమందిలో పట్టడం ఆ విశ్వాసం. దీనికి అర్థం ఏంటంటే కుటుంబంలో ఉన్న మనం దేవుడిలో పడాలి, సంఘంలో ఉన్న నేను దేవుడిలో పడాలి, సేవకుడు నేను. మరి మీరందరికీ మరి ముందున్నా కాబట్టి నేను లోపడాలి, మీరు మీ కుటుంబంలో లోపడాలి. ఆటోమేటిక్గా వాళ్ళు కథ వాళ్ళందరూ లోపడతారు. అసలు ప్రవహించే నీళ్ళకి వెళ్ళి ఇది పట్టుకుని వెళ్ళండియ్యా అంటే వెళ్తారంటావా? నాకు ఆశ్చర్యం మాట. వెళ్ళలేదంటే కాలు మోపలేదా? కార్యం చేశాడో చేయలేదా? ఏంటి మోసే ఉన్నప్పుడంటే ఎన్నో కార్యాలు చూశారు కాబట్టి అది కాకుండా కర్రెత్తారా జరిగిపోయింది. అప్పుడు ఆయన మీ త్రోవలను చేయను. ఎప్పుడు అంటే నా ఇష్టం చేయను ప్రభా. ప్రార్థన చేసుకుంటారా? రోజు ప్రార్థన చేసుకుంటారా? అందరూ ప్రార్థన చేసుకుంటారమ్మా? చివరి కూర్చున్నవాడు కుర్చీలో కూర్చున్నవాడు చేసుకుంటారా? ఎందుకని దేవుడు ఈ మార్నింగ్ మనకు మంచి భాగ్యం ఇచ్చాడు. పరలోకంలాగా ఉంది ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటి ప్రార్థన చేసుకుంటారా? ఎంతమంది ప్రార్థన చేసుకుంటారా? భోజనం చేసేవాళ్ళని ప్రార్థన చేసుకుంటాం కదమ్మా. చేసుకుంటాం లేదా? మంచిగా చెప్పారు. ప్రార్థన చేసుకుంటాం లేదా? ప్రార్థన చేసుకున్నప్పుడు ఏదైనా ఐటెంలో ఇది కూడా అయితే బాగుంటుంది అంటారు చూసారా? చికెన్ వండుకున్నారు ఎప్పుడన్నా? చికెన్ వండుకున్నారా? కొత్తిమీర వేసుకున్నారు ఎప్పుడన్నా? చికెన్ నాకు నమ్మింది ఐడియా లేదులే, ఉదాహరణ చెప్తున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఎంతో కొంత అనిపించింది. ఏమన్నా టేస్టా? స్వస్థగా మాడిద్దా? తింటాక బాగుంటుందా? వాసన కూడా బాగుంటుందా? ప్రార్థనలో ఎప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభా నా ఆలోచన నా జీవితంలో ఎప్పుడు జరగకూడదయ్యా, నీ ఆలోచన నా జీవితంలో జరగాలయ్యా ఏంటి అని ప్రార్థన చేసుకోవాలి. నా ఆలోచన అంతా నాకు తెలిసిన జ్ఞానం అంతా నన్ను నేను పాడు చేసుకోవడం తప్ప బాగు చేసుకుంటాం ఏమీ నాకు తెలియదు ప్రభా. కుమారుడు అదేగా చేసింది. అస్సలు అలా చేయడం వల్ల మంచి విందు చెప్పులు కూడా వచ్చినాయా? ప్రశస్తమైన సింహాసనం, ఉంగరం. ఎవరు చెప్పారు ఉంగరం? అసలు ఎవరు అడిగాడు? ఏమన్నా ఏనే
అన్న నేను వచ్చాను, నాకు కూడా ఎంతోమంది చూడు అన్నాడు, భలే ఉన్నా ఏంటి అసలు భలే ఉంటుంది అసలు జీవితం. ఇక మన జీవితం కూడా దేవుడు కృపను బట్టి అసలు ముందు దేవుడు కలిగిన ఏదన్నా వచ్చేటట్టు ఉంటాయి, కానీ ఎర్ర సముద్రం అన్ని దారి వచ్చినట్టుగా ఎవరి దారి వచ్చినట్టుగా వచ్చేస్తూ ఉంటాయి ఇక మన జీవితాలు. ఏం చేయాలి టోటల్గా మనం అందరం? ఏం చేయాలండి? మనసుకి ఏది తోస్తే అది చేసేయాలి, అంతేనా? మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేసేయాలి. ఏదన్నా ఎదుటోళ్ళు ఇబ్బంది పడితే ఫోన్ చేసి మొత్తం బాధ అంతా కక్కేసేయాలి, అదేనా? అదేనా మనకి మనస్సాక్షి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రేరేపిస్తున్నాడు ఏమన్నా? దావీదును సాతాను ప్రేరేపింపగా అని. ఈయన ఏం పెద్దది కత్తిలే, ఇంకేం చేయలే, ఇంకోటి ఏం చేయలే, ఎవరిని ఇబ్బంది కూడా కూర్చోండి, నుంచోండి, గోడ కూర్చేయండి, ఈ బొర్రెలు పోయిండి అనలా. ఒక అతను పంపించి ఇలాంటి ఇట్లా ఎక్కే పెడతాడు అంతే, మొత్తం ఇబ్బంది అయిపోయింది. వ్యతిరేకమైన పరిస్థితి చేసాం. మనం అనుకుంటాము మనం చేసే పని చాలా చిన్న చిన్న పాపాలు. ఏం పాపాలు? మీకు ఎప్పుడు నాకు అనిపించిందో లేదో, నేను చాలా చిన్న పాపాలు చేస్తాను, అందరిలా కాదు అనుకుంటాం. ఏంటి చిన్నయ్య గారు సార్ చెప్పారు, చిన్నయ్య గారు సార్ చెప్పారు, ఎవరికో అతనికి కోపం వచ్చినప్పుడు స్పీడ్గా నడుస్తామని అడగ అమ్మ ఎయ్యుంటే ఇసిరేతాం, ఇసిరేత ఇసేమండి. ఏదో గమ్మేలా ఉంటే ఇటు పక్కన ఇటు ఇసిరేసాడు పక్క సందులోకి. ఏం చేశాడు? అది ఎటు నుంచి వచ్చి పడిందో తెలీదు, ఎవరికో ఏదో రోజు పేపర్ వేసుకున్న కుర్రాడికి చెయ్య ఎవరు ఇసిరేసారో తెలియక ఆయన హాస్పిటల్ చూపించుకుంటే కట్టేది. చివరికి తెలిసింది ఎవరికి ఇలా గమ్మేలా తగిలిందంట, ఎవరు ఇసిరారో తెలీదు ఏంటి అని చెప్పేసి. ఈ చీకట్లోగా తెలియలే, ఇటు నుంచి వచ్చి పడితే తెలియలే, గమనించలేదు. ఎతను తెలిసేపాటికి ఈయన వెళ్ళాడు మంచి మనసుతో. మనకు కూడా చాలా మంచి మనసు ఉండేది, దేవుడు పెట్టలేం కదా. ఇక వెళ్ళిపోయి బ్రదరు గమ్మేలా విసిరింది నేనేనయ్యా, నువ్వు చెయ్యరుడా కానీ కారణం ఎవరో నేనేనయ్యా, సారీ అయ్యా, సోదరుడా క్షమించయ్యా. ఆ సైకిల్ తొక్కల్లా పేపర్ వేయటం రోజు ఇన్ని రోజులు పెట్టింది సుమారు. ఈయన చేసింది చిన్నదే కండి, ఏదో పాపం వచ్చి మామూలుగా ఇస్తారులా ఇనప గమ్మేలు ఇస్తాడు. ఎన్ని రోజులు ఇబ్బంది పడతాడు ఆయన, ఎన్ని రోజులు ఇబ్బంది పడతాడు అంటున్నా. నాకు అనిపించింది అసలు ఇలాంటి చాలా ఆ జీవితాల్లో జరిగినప్పుడు అనిపించింది. అసలు చాలాసార్లు రాజు తీసుకుని ప్రభా నేను మేలు కన్నా కీడు ఎక్కువ చేశాను, ఆ జనాలకు అనిపించింది ఒకసారి నాకు. ఏంటి ప్రార్థన చేసేప్పుడు ఏం చేస్తాను, నా వల్ల ఈ మేలు జరగకపోయిన కీడు జరగకూడదు ప్రభా అని మీరు చేశారో చేయలేదు ఎప్పుడన్నా ప్రార్థన. కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎన్ని గుర్తొస్తున్నప్పుడు అరే మనం మేలు కన్నా కీడు ఎక్కువ చేసావా. కొంతమంది ఇంకా సిద్ధపాటు లేకుండా వాళ్ళు చనిపోయినప్పుడు బాధ వేస్తాం. అరే మనం ఏం చేయగలుగుతున్నాం, సిగ్గేసింది, అసహ్యం వేసింది, ఒకేసారి బాధ వేసింది. ఏంటి బెల్ట్తో కొట్టుకుంటలేదు కానీ కొట్టిన పరిస్థితి కూడా వచ్చింది మళ్ళీ మనం. ఏంటి చాలాసార్లు ప్రార్థన చేసుకున్నాను నేను. ఏంటి ఎవరు అడిగితే నేను మారక ముందు కన్నా మారిన తర్వాత ఎక్కువ పాపాలు చేశానని చెప్పాను. మనకేమనిపించింది అంటే చిన్నది అనిపించింది, పాపం ఏమనిపించింది మనకి. ఈయన కోపం వచ్చి ఇసిరాడు, చూసి ఇసిరాడా ఏమన్నా కావాలని ఇసిరాడంటే ఈయన సారీ అయ్యా అన్నాడు, అయిపోయిందా? ఎన్ని రోజులు తిండి పాపం, ఎన్ని రోజులు ఉద్యోగం లేకుండా, ఎన్ని రోజులు ఆయన పని చేసుకోకుండా పని ఏంటి ఎంత నష్టం జరుగుతుంది అసలు. సొంత ప్రవర్తన, సొంత మాటలు, సుబుద్ధి, ఇదొక్కటి దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. వేరునుటం అని చెప్పాలి దీనికి. ఫలించలేడు, కలిసి ఉండలేకపోవడం, అంటికట్టి ఉండలేకపోవడం. ఏంటండి అంటికట్టి? ఇప్పుడు ఈ చెట్టు ఏదో చెట్టులో పూలు అట్టి కడతారు, ఐడియా ఉందా మీకు ఎవరికన్నా? ఏంటి ఫలించాలే కానండి అని చెప్పి ఈ చెట్టు పక్క పక్కన కొమ్మలు పెట్టామనుకోండి, ఏంటి పక్క పక్కన పెట్టి కట్టకుండా మధ్యలో పెద్ద బద్ద ఒకటి పెట్టి ఏదో ఒకటి పెట్టేసి గ్యాప్ ఉండేలాగా అంగుళం గ్యాప్ పెట్టి కట్టామనుకోండి, ఏమొచ్చింది? ఏంటి ఇది బంతిపూలు కాస్తే ఇది చామంతి పూలు కాసింది.
దాంతో కలిసి ఏది కాయదు కాదు, ఆ సారం రాదు. అంటుకట్టాడు పేతురు ఎవరితో? యేసుప్రభుతో. 3000 మంది 5000 మంది మారేలాగా ఇక రూపాంతరం చెందాడు. అంటుకట్టాడు పౌలు. అసలు యేసుప్రభుని చూపించాడు. రకంగా చెప్పాలంటే కొత్త కాలంలో అనేకులకు ఉపయోగపడే విధంగా మారిపోయాడు. బిల్లీ గ్రాహం గారు అంటుకట్టాడు. ఆయనతో సాక్షులకు దేవుడు ఎవరు చూపిస్తున్న జీవం ఆయనదే, యేసుప్రభుదే, ప్రభావం ఆయనదే, ఆయన స్వభావమే. కానీ ఒక రీతిగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. మనం కూడా గట్టి కడితే మనల్ని ఎలా వాడుకోవాలో ఏంటి కాతే రిజల్ట్ మాత్రం ప్రేమ, దయ, కనికరం, క్షమించడం ఇవే కనబడతాయి. ఒక మాట అంటే ఓర్చుకోవడం ఇవే కనబడతాయి. అంటికట్టారు కాబట్టి రిజల్ట్ ఒక సాక్షిగా ఒక విధానంగా దేవుడిని మనల్ని ఆ రాజ్యాన్ని కడతానికి పేతురు గారు ఒకలాగా వాడుకున్నాడు, పౌలు గారిని ఒకలాగా వాడుకున్నాడు. ఏంటి ద్రాక్షవల్లి ఆయన తీగలో కొంచెమైనా అంగుళమే నుండి దూరం. దాస్ గారు అంగుళమే, కాండానికి దీనికి అంగుళం, కొమ్మకెను చెట్టుకి అంగుళం దూరం ఉంది. కట్ చేసాం. ఇరక్కాసి దగ్గర పూలు ఏంటి ప్రేమ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల మన జీవితాల్లో మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తామా, రుచి ఎక్కువ సార్? ఏం చెయ్యం, మనకు నచ్చినట్టు చేస్తాం. అది ఏం చెయ్యం, ఏసైకి నచ్చినట్టు కాదు. యెహోషువకు అలవాటు లేదంట. ఏం అలవాటు లేదంట? ఆయన నచ్చినట్టు చేయడం ఆయనకి అలవాటు లేదంట. ఆయనకి ఇష్టమైంది ఏం చేసేవాడంటే ఇప్పుడు దేవుడు చెప్పాడుంది చేయడమే కాదు, ఏదన్నా కానీ. మానవుల రీతిగా క్రైస్తవ జీవితం అన్నది బిలివరుగా ఉండేది. మానవుల పద్ధతి ప్రకారం, నీ బలం ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం, ఏదో కులమో జాతులు ఏదో పెట్టుకుంటాం మనం, వీటి ప్రకారం, ఏదో డబ్బు ప్రకారం, భూ సంబంధమైన పరిస్థితుల ప్రకారం చేసేది క్రైస్తవ జీవితం కాదు. నాకు నచ్చినట్టు నేను చేసేది క్రైస్తవ మార్గం కాదు. మీకు నచ్చినట్టు మీరు చేసేది. చాలాసార్లు మనం యేసు ప్రభు మార్గంలో వెళ్తాం, మనం చేసినట్టు మనం ఏంటి. నిన్న ఇక్కడ మార్నింగ్ అక్కడికి వెళ్ళాం, మంగళగిరి వైపు. ఈవినింగ్ ఇక్కడ ప్రేయర్ అయింది. తర్వాత ఏదో ఎన్నికేపాడు అటు వెళ్ళాం, సాయంత్రం దమగాలు. అక్కడి నుంచి మళ్ళీ భవానీపురం వేరే ప్రాంతం వాళ్ళకి వచ్చి వెళ్ళాం. వాళ్ళు ఏదో బండి ఏదో తీసుకున్నారు. వాళ్ళ వాళ్ళు ఎవరు ఫోన్ చేసి, అయ్యా 6 దాటిన తర్వాత షోరూమ్ నుంచి బండి తేకూడదయ్యా అన్నారంట ఎవరు. వాళ్ళు నాకు చెప్తారు, నేను నవ్వాను. మన బైబిల్ కదా మనం పాటించేది అంటే వాళ్ళు అవునే మనం వాళ్ళు అట్టకి చెబుతారులే కాదు. క్యాజువల్గా చెప్పారు ఒక మాట మనకి. వీళ్ళు యూదులందరూ లేదా గ్రీకులందరూ వీళ్ళు ఇవన్నీ తీసుకొచ్చేసి దీంట్లో కలిపేస్తారు. ఇక మార్పులు పొందిన సంఘంలో కలిపేస్తారు. సున్నతి ఉండాలి, ఏముండాలంట ఇలా కలిపేస్తారు. అట్లా మనం కూడా మారామా మారలేదు? చెప్పండి, ఎంతమంది మారారు? ఇంతవరకు పలానా పరిస్థితులు ఇప్పుడు ఎంతమంది మారామా మారలేదు? మారాం. యేసు ప్రభు ఎవరో? నా దేవుడు, నా తండ్రి. చెప్పండి అన్నమాట, నా తండ్రి. అవునా కదండి? పిల్లి ఎదురు వచ్చినా, కుక్క ఎదురు వచ్చినా ఏంటి, ఎవరు రంగు నీళ్ళిపోతే సార్ ఈ దాటాలంటే ఇవాళ అమావాస్య అంటే ఏంటి, ఇవన్నీ మనకున్నాయా? ఏమన్నా 1:30 ఉండిద్ది ఆదికాండంలో. ఆయన చేసింది సమస్తమో మంచిది. ఆయన చేసింది సమస్తం ఏంటిది? మంచిది. మనం చెడ్డదాన్ని వచ్చా లైట్ వేసిన తర్వాత ఇవ్వండి డబ్బులు, శుక్రవారం ఇవ్వాలా అనొచ్చా? మనం మంచి రోజు చూసి పెట్టండి. ఏ రోజు చూసి పెట్టాలంట? మంచి రోజు చూసి ఏంటి, అవునా కదండి? లోపల మాత్రం ఎన్ని కోటలు ఎక్కాం, లోపల మాత్రం ఏంటి ప్రేమ దేవుని సన్నిధిలో చివరిలో మాట, అప్పుడు ఈ మార్గము ఎప్పుడు సరళమైంది? ఎప్పుడు సరళమైంది? ఏకరాశిగా యోర్దాను ఎప్పుడు నిలిచింది? ఎప్పుడు ఇరుకోగోడు కూలిపోయింది? ఎప్పుడు కుమారుడిగా భాగ్యం దొరికింది? ఆయన మాటకి లోబడినప్పుడు. ఎవరికి వాళ్ళకే
మనకు సాక్షి ఉండిద్ది. మనం ఎవరికి వాళ్ళకి ఏముండిద్ది? మనకు సాక్షి ఉండిద్ది. మనకి ధర్మశాస్త్రం తెలియనప్పుడు పాపం ఏదో అంతేనయ్యా తెలుసా అంటే నిర్గమాకాండంలో వచ్చిందమ్మా. బైబిల్ స్టూడెంట్స్, పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పదార్థాల నుంచి వచ్చింది. అంతకుముందు మనకి తెలుసా అంటే తెలియదు. కానీ మరి కయోను పొరపాటు చేసినప్పుడు బాగా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే మనస్సాక్షి అతను నిందారోపణ చేసేది, ఆయన తప్పు చేశాను. అవునా కదా? మనలో మనస్సాక్షి ఉండిద్ది. దేవుడు తెలియజేస్తాడు, ఏం చేయకూడదో తెలియజేస్తాడు. దానికి లోబడితే చాలు మన జీవితము బంగారు బాటలాగా మారితే దేవుడు ఏ పరిస్థితులున్నా సరాలం చేస్తాడు. ఒక్క యెహోషువ ఎంతమందికి దేవునికరంగా మారాడు? అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా. ఏంటి? అవునా కదండి? ఒక్క పేతురు ఎంతమందికి ఉపయోగకరంగా మారాడు? అవునా కదా? ఎప్పుడు యుద్ధమే. ఈ మనసు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఇక దాన్ని చెరబట్టి వాక్యం దగ్గర తీసుకొచ్చి ఇది వాక్యానికి వ్యతిరేకమైంది, నేను చేయను, నేను గట్టిగా చాయ్ ఇలా అన్నట్టుగా దాన్ని తోలాలి. దేన్ని? మనస్సును. ఎవరి మనసుని? దానియేలు మనసుని. ఎవరు మనసు మాట వినాలి? ఎవరు మాట వినాలి? మనస్సాక్షి మాట వినాలి, వాక్యపు మాట వినాలి. దేవుని గద్దింపుకి మనము లోబడాలి. మన మనస్సు బైబిల్లో ఉండిద్ది 16లో సామె బుద్ధిహీనమైంది అని ఉండిద్ది. మన మనస్సు ఏంటిదంట? బుద్ధిహీనమైనది. మన మనసు ఏంటంట? చాలామంది ఒక మంచి వర్డ్స్ వాడతారు. నేను ముగిస్తున్నాను చూడండి. ఏమని వాడతారంటే, ఏదేమనంటే నాకు మనసుకి ఏది తోస్తే చేస్తాను పాస్టర్ గారు అంటే. ఏమంటారు? నా మనసుకి ఏం తోస్తే అది చేస్తాను. ఏంటి? మీరు స్పందించిపోతే రాళ్ళు స్పందించినట్టుగా అవి స్పందిస్తున్నాయి. మరి ఎంత ఉదయం ఇస్తే మాత్రం నిర్లక్ష్యం ఉంటే ఎట్లా? ఏమంటారు? నా మనసుకు తోచినట్టుగా నేను అనొచ్చా? మనం ఏంటి అనొచ్చా? ఈ మాట అనొచ్చా అసలు? చాలామంది ఊత పదాలు పూతి మాట్లాడారు చూసావా? ఇదే పెద్దది. కౌంట్ వేసామనుకోండి, తోకం దూతి ఇదే పెద్దది మాట. ఏంటిది పెద్దది? ఎక్కువ తోకం దూసింది ఏంటంటే నాకు మనసుకి ఏది తోతే ఆయనేమో నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే, నా తండ్రికి చిత్తం చేయడమే నాకు ఆహారము. ఎలా చేస్తుంటే మనమేమో ఏంటి? అవునా కదండి? భక్తి లేని వాళ్ళు ఎంతోమంది ఆయన ప్రకారం చేశారు. యెహోషువ క్రైస్తవ జీవితమే ఆయన ప్రకారం చేయాలి. ఒక అతను నాకు ఫోన్ చేశాడు చాలా కాలం కదా. ఫోన్ చేశాడు, పాస్టర్ గారు మీరు ఏమన్నా అనుకోండి. ఏంటండి? మీరు ఏమన్నా అనుకోండి, నేను మొహం మీద మాట్లాడేస్తానండి, మొహం మీద అడిగేస్తానండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా అన్నాడు. నేను బ్రదరు అన్నా, ఆయన ఏదో చర్చికి వెళ్తా అన్నాడు, ఎవరో చెప్తే నాకు ఫోన్ చేశారు అని ఏవో చెబుతున్నాడు, వాళ్ళ గురించి ఎలా చెబుతున్నాడు, చెప్తా ఈ మాట అన్నాడు. నేను ఒక విషయం బాగా చెప్పారు, గట్టిగా కూడా చెప్పారు, కానీ బైబిల్లో సమయోచితంగా మాట్లాడని ఉంది, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, మొహం ముందు మాట్లాడు. మరి అయ్యే నాకు కనపడలేదయ్యా అని చెప్పాను. ఏది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారంటే మొహం మీద బిరిది వాళ్ళు గిన్నిస్ బుక్ సాల్వ గప్పి దండేసి పూల బుక్ ఒకటి ఇచ్చి డ్రమ్ములు పెట్టి మంచోళ్ళయ్యా మీరు, మంచోళ్ళయ్యా అని చెప్పాను. సమయోచితంగా మాట్లాడముందా? అక్కడ అవసరమైతే మాట్లాడు, అది వాళ్ళకి మేలు కలిగేదైతే మాట్లాడు, అది దేవుడిని ప్రేరేపిస్తే మాట్లాడు. ఏంటి నీ నచ్చినట్టల్లా నువ్వు మాట్లాడి ఏది పడితే చేసి నువ్వు మాట్లాడితే వాళ్ళు ధైర్యపడాలి, ఆదరించబడాలి, ఓదార్చబడాలి, మంచి మార్గంలోకి రావాలి, ఆలోచింపు చేయాలి. నీ మాట ఏం చేయాలి? వాళ్ళని ఆలోచింపు చేయాలి. తప్పుడు మార్గం నుంచి మంచి మార్గంలోకి వచ్చేలాగా ఉండాలి. అట్లా కాకుండా
మనం ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడితే అట్లా ఏంటి ఆ మనసుకు తోచి ఏంటిదమ్మా ఓతపదం ఏంటి భయంకరమైన ఓతపదం కంటాలకు ఉన్నది. నా మనసుకి ఏది తోస్తే ఏంటి కుటుంబాలు సర్వనాశనం అయిపోయేది ఇక్కడే. శుభ్రంగా భార్య భర్తలు కలిసి ఉండే వాళ్ళు పాడైపోయేది ఇక్కడే. ఏంటి ఎవరికి వాళ్ళే ఇబ్బంది పడిపోయేది ఇక్కడ. ఎవరికి వాళ్ళే ఇబ్బంది అయిపోయేది ఇక్కడే. ఈ మాట మన నోటప్పుడు రాకుండా ఉండును గాక. చిన్నయ్య గారు ఇప్పుడు నాతో ఒక మాట చెప్పేవాళ్ళు. ఏం చెప్పారంటే అయ్యా అనేవాడు ఏంటి ఆయన దగ్గర మనం ఎన్నో విషయాలు మన పొరపాట్లు ఆయన సరి చేసి అట్లా ఉండకూడదని చెప్పేవాడు. ఎంతో దేవుని ప్రేమ చూసాం. అయితే ఆయన చెప్పాడు దానిలో నేను అని పిలిచేవాడు. నన్ను అనిపించేవాళ్ళు దానిలో అని చెప్పండి అంటే ఎవరాడు అంటే ఈ మనస్సు మాట ఒక్కటి వినకుండా ఉంటే చాలా అంత భక్తి ఏం చేస్తాం అనేవాడు. ఈ మనస్సు మాట ఒక్కటే ఏమనుంటే అబ్బా మామూలుగా ఉండదా పరిస్థితి అనేవాడు. ఇది మామూలు కాదు అనేవాడు. మనస్సు శరీర సంబంధమైన మనస్సు, అది బుద్ధిహీనమైన మనస్సు. చదివారు ఎప్పుడన్నా మాట చదివారా? శరీరసారమైన మనస్సు అది బుద్ధిహీనమైందని. ప్రేమైన దేవుని సన్నిధిలో దేవుని పెట్టారా సాముద్రిక గ్రంథంలో ఉండిద్ది ఆ మాట. శరీరసారమైన మనస్సు బుద్ధిహీనమైనది. ఒక మాట నేను చదువుతున్నాను. ఎప్పుడు ఆ మాట రా నీకు మాట నా మనసు ఏతోతే అది చేస్తాను. ఏంటి నాకు ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తాను. ఏంటంటే చాలాసార్లు కుటుంబాలు కానీ సంఘాలు కానీ జీవితాలు కానీ పాడైపోవడానికి గల కారణం ఏది పడితే అది మాట్లాడటం వల్ల. ఏది పడితే అది మాట్లాడటం. నేను చాలాసార్లు పశ్చాత్తాపడిన విషయాలు కూడా ఇవే ఉన్నాయి. నేను అలా మాట్లాడటం వల్ల కూడా ఏంటి నన్ను మీరు ఎంతమంది తక్కువగా అనుకున్నా ఎంత అనుకున్నా సరే నిజంగా నేను చెబుతున్నాను. మన మాటలు చాలామందిని బాధపడతాయి. చాలామందిని బాధపడతాయి. ఏంటి ఉదయకాల ప్రార్థన పెడతాయి ఈ 3 రోజులు కారణం ఉంటుంది. ఉదయకాల ప్రార్థన ఈ మధ్యన ఒకసారికి వెళ్తే చక్కగా బాగుందిలే ఈ 3 రోజులైనా అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు. ఉపయోగకరంగా ఉండేదాన్ని. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు అయ్యా ఈ టైంలో రాలేకపోయారంటే నేను కొంచెం కఠినంగా మాట్లాడి ఏం చేయండి పెట్టపోతే పెట్టలేదంటారు. మాట్లాడితే నాకెందుకని మాట్లాడిన కానీ నాకెందుకు నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడావు, నువ్వు ఎందుకు అలా మాట్లాడావు అనిపిస్తుంది. ఏంటి నేను మాట్లాడిన మాటకి 100 మార్కులు వేస్తారు అందరూ. ఏంటి నా మనసాక్షి మాత్రం 0 మార్కులు వేస్తుంది. పాప వాళ్ళు రాలేకపోయారులే. ఏంటి పాపం ఎంత ప్రాణం చేస్తారు మీకోసం వాళ్ళు వీళ్ళని. సర్లే ఈ రకంగా అవకాశం ఉండిద్దిలే. డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం అన్నా ఉండిద్ది అని చెప్పేసి నిజం చెబుతున్నాను. మన మాట చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. దాన్ని వెళ్తూ పోడ్చలేము. కరోనా డేలో చెప్పేవాడు కొంచెం నిర్లక్ష్యం. చలపతి గారు గొప్ప మూల్యాన్ని ఏం చేయాలంట. అందుకని ఏం చేయాలి? నోటికి మాస్క్ పెట్టుకోవాలి. చేతులు కాళ్ళు ఏం చేయాలి? శానిటైజరు వాడాలి. అవసరం ఉంటేనే బయటికి మితముగా వాడుకోవాలి బయట సమయాన్ని. అవునా కదా? లేకపోతే ఏం చెల్లించాలంట చెప్పండి? మూల్యాన్ని చెల్లించాలి. అవునా కదా? మనం కనబడే మాస్క్ పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి కనబడే మాట చేతుకోవాలి. ప్రేమైన దేవుని సన్నిధిలో ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అప్పుడు మీ త్రోవలో సరళము చేయబడును. ఎప్పుడంట చెప్పాలి. ఆయన అధికారముకు అప్పచెప్పినప్పుడు దొరికిందా మీకు శరీర సంబంధమైన మనస్సు బుద్ధిహీనమైంది. సామెతల గ్రంథంలో దొరికింది ఎవరికన్నా?
మీకు పెడతాను, మీ గ్రూప్లో పెడతాను. 28 సామెతల గ్రంథం 28, 25 కాదు 26, 28, 26. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధి గలవాడని ఉందా ఏమన్నా? బుద్ధి లేనివాడా అని తిడతారు ఏమన్నా? తిట్టారు ఇవ్వండి ఎవరన్నా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అంటారా లేదా? నా భాష అర్థమవుతుందా? తిట్టినట్టుందా? కొంచెమన్నా బుద్ధి ఉందా అంటారు లేదా? బుద్ధి లేనివాడా అంటారు లేదా? బుద్ధిహీనుడు అని ఉందా ఇక్కడ? ఏముంది దానికి? ఇదే అర్థం. అంటే నా మనసుకు తోచినట్టు నేను చేస్తానంటే దేవుడు వాక్యం అంటే బుద్ధిహీనుడా అంటున్నాడు. అంతేనయ్యా? ఏమంటున్నాడు? ఆ మాట రాకూడదు మన నోటంట. పిల్లలందరూ ఇదే అంటారు. నేను ఏంటి ఇదివరకు నేను అనుకునేవాడిని, సార్ అయ్యగారు ఏదో ప్రయాణం అయ్యి ఆగిపోతే ఏంటి ప్రయాణం ఆగిపోవడం ఏంటి అనుకున్నాడు అబ్రహ్మ గారు. అయ్యగారు చాలా అభిమానం ప్రేమ కాదే అలా అనుకున్నాను. అప్పుడు మార్పు పొందలేదు కదా. నేను బయలుదేరితే అసలు ఎక్కడికైనా ఎన్ని పనులున్నా బయలుదేరి నిర్ణయం తీసుకుంటా తాగిననేవాడిని. అయ్యగారు ఎందుకు ఆగేవాళ్ళు అంటే దేవుడు మాట ప్రకారం మన ఇష్టానుసారం చేసేది. ఏదన్నా అడ్డుగా ఉందా వికరించానే ఆయన ఇష్టం చేయాలి. ఆయన చెప్పింది ఎల్ఏఎఫ్లో దేవునమ్మ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రభా ఒక సహోదరు టీచర్ సరిగ్గా లేకపోతే నేను గద్దించాను, రిపోర్ట్ కూడా ఇచ్చాను. అయితే ఆవిడ నా గురించి బ్యాడ్ ప్రచారం చేస్తుంది. నేను యథార్థంగానే చెప్పాను అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన సాగుతూ ఉందంట. 2 గంటలు 3 గంటలు నైట్ చేసిన తర్వాత దేవుని ఆత్మ ఉందంట, నువ్వు వెళ్ళి రేపు ఆమెతో సమాధానం చెప్తే చెప్పేవాళ్ళే, కాకపోతే ప్రేమగా చెప్పు, నా ఉద్దేశం అది కాదమ్మా. నేను క్షమాపణ పెడితే మళ్ళీ నా గురించి చాటింపు వేసేది. దేవుడు మాట్లాడుతూ మాట లోబడి సమాధానం పెడితే అట్లా చాటింపు వేసిందంట. ఇక సేవకి వెళ్ళిపోయింది దేవుడి దయ వల్ల కొంతకాలానికి. మరలా వెళ్ళి ఆ ఊర్లో కాకినాడలో పోవడం పెడితే ఆ టీచరే వచ్చి మారుమోసుకుంది. ఆ టీచర్ వచ్చి ఇలా పాస్టర్ గారు తప్పేం లేదు అప్పుడు, కానీ నేనే ఇలా చేశానని అందరి ముందు ఒప్పుకున్నాను. ఎవరి మాటకి లోపడటం వల్ల? దేవుడి మాటకి లోపడటం వల్ల ఇవి మంచి దైవజనురాలైంది. ఎంతోమందికి ఉపయోగకరంగా మంచి తల్లిగా మారింది. అసలు ఆ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది? అసలు లైఫ్ స్టైల్ ఎలా ఆమె జీవితం కూడా మార్పు అన్నది ఏంటి? మనం ఎవరితో సమాధాన పడ్డాము అవకాశం ఉంటే వాళ్ళ హృదయాలు మారుతాయి. దెబ్బలాడితే మారో, సమాధానం పడితే మారు. దేవుడి మాట లోపడదామా? ప్రయత్నం చేద్దాం. చేస్తారా? ఏంటి ప్రయత్నం చేస్తే దేవుడు కొనసాగిస్తాడు. ఏంటి ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఏంటి మన శత్రువు ఎవరు చెప్పండి? ఎవరి మాట అనుకోడు దగ్గర నుంచి మనం మనసు మాట అనుకోండి. మనసుని సాతాన్ అంటే అనుకోండి. నేనేం అనుకోను. సాతాన్ పేరేంటి? శరీర సంబంధమైన మనస్సు. బుద్ధిహీనత. మనసు ఏంటిది? బుద్ధిహీనత. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధిలో. అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయను. అప్పుడు యెహోషువ దేవుని మాటకి తన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇచ్చినప్పుడు ఏకరాశిగా నిలబడింది. క్రైస్తవ జీవితం ఒకటే ఫార్ములా ఏంటంటే, నీ ఇష్టం చేసేది కాదు, నా ఇష్టం చేసేది కాదు, దేవుడు చెప్పింది చేసేది. దేవుడు చెప్పింది కాకుండా చెప్పంది కూడా మనం చేస్తున్నాం. ఎన్నోసార్లు మనకి నచ్చినట్టు కూడా మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్న మనము, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీ ప్రేమను బట్టి, నీ కనికరాన్ని బట్టి వందనాలు. నా మనస్సుకు తోచినట్టు నేను చేస్తానని ఎన్నోసార్లు మాట్లాడామయ్యా. మొదట బుద్ధిహీనుడిని, బుద్ధి లేని వాడిని నేనే నాయనా. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు ప్రభా ఎంత భాగ్యం పొందుకున్నాడు నాయన.
నీ మాట విన్నప్పుడు యెహోషువ ఎలాంటి కార్యాలు చూడగలిగారయ్యా. వారికి తెలిసింది ఒకటే, కత్తి పట్టుకోవడమో కాళ్ళు పట్టుకోవడమో, మనుషుల పద్ధతిలో కాదు, పరిస్థితుల వైపు చూడటం కాదు, నువ్వు చెప్పింది చేయడం, నీ మాట వినడం. ఎరుక గోడలైనా యోర్దాను నదైనా నాయనా అది పాయలైపోయిన పరిస్థితి కనపడింది. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచండి. ఎన్నోసార్లు మా ఇష్టం చేశాం, మా ప్రవర్తన నీ మాటకి లోపడలేకపోయింది. స్వపిత్తిని ఆధారం చేసుకున్నాను ప్రభా, అనేకులకి అడ్డుబండగా ఉన్నానయ్యా. క్షమించండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.